ములుగు జిల్లా మేడారం జాతర ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరిగే అమ్మవార్ల గద్దెల ప్రాంతానికి వెళ్లిన ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తులాభారం చేసుకొని తన ఎత్తు బంగారాన్ని సమర్పించారు. మేడారం ప్రత్యేకతైన బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని తన బరువుతో సమానంగా తూచి అమ్మవారికి సమర్పించడం విశేషం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు. మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. మేడారం మహాజాతర మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మేడారం జాతరను ఈ ఏడాది వందలాది కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. అందులో భాగంగానే క్షేత్ర స్థాయిలో మేడారాన్ని స్వయంగా చూసి అక్కడి నూతన నిర్మాణాలపై, అభివృద్ధి పనులపై ఒక అంచనా వచ్చేందుకు ముఖ్యమంత్రి మేడారాన్ని సందర్శించారు. ఏటా 1 కోటి మందికి పైగా భక్తులు దర్శించుకునే తెలంగాణ కొంగు బంగారం మేడారం జాతర ఇక జగమంతా మెచ్చేలా జరగనుంది. మేడారం జాతరలో కీలకమైన ఆదివాసీ పెద్దలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్షించి భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ఇప్పటి వరకు తాత్కాలికంగా కొద్ది రోజుల కోసం మాత్రమే జరిగే జాతర ఏర్పాట్లు ఇకపై శాశ్వత అభివృద్ధికి నోచుకున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలందరికీ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా వారి ఇలవేలుపుని కొల్చుకునేందుకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సమాయత్తమవుతోంది. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక.